శ్రీలంక టూర్లో టీమిండియా భారీ అంచనాల మధ్య అడుగుపెట్టింది. వన్డే సిరీస్లో హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగింది. కానీ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయింది. తొలి మ్యాచ్ను టైతో సరిపెట్టుకుంది. రెండో మ్యాచ్లోనూ నిరాశపరిచింది. శ్రీలంక స్పిన్నర్లను ఫేస్ చేయడంలో ఇబ్బంది పడింది. టార్గెట్ చేజ్లో విఫలమైంది. 32 పరుగుల తేడాతో చిత్తైంది. ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్ల్లోనూ సమిష్టిగా రాణించలేకపోయింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ ఒక్కడే ఎక్కువగా బాధ్యతను మోస్తున్నాడు. తన వంతుగా 2 మ్యాచ్ల్లోనూ మెరుపులు మెరిపించాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు రోహిత్. శ్రీలంకతో సిరీస్లో 2 మ్యాచ్ల్లో కలిపి 122 పరుగులు చేశాడు. 2 మ్యాచ్ల్లో కలిపి యావరేజ్ 61. రోహిత్ శర్మ తర్వాత సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అక్షర్ పటేలే. అక్షర్ 2 మ్యాచ్ల్లో కలిపి 77 పరుగులు సాధించాడు. యావరేజ్ 38.50. ఓపెనర్ శుభ్మన్ గిల్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి చేసింది 51 పరుగులే. యావరేజ్ 25.50. విరాట్ కోహ్లీ కూడా అంచనాలు అందుకోలేకపోయాడు. 2 ఇన్నింగ్స్ల్లోనూ పరుగుల రేసులో వెనుకపడిపాడు. ఎక్స్పెక్టేషన్స్ కు తగినట్లుగా బ్యాటుకు పని చెప్పలేకపోయాడు. 2 మ్యాచ్ల్లో కలిపి కోహ్లీ ఖాతాలో ఉన్నవి 38 పరుగులే. సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా క్లిక్ కాలేదు. 2 మ్యాచ్ల్లోనూ బ్యాట్తో పేలిందేమీ లేదు. ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ 31 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు చేశాడు. బ్యాటర్గా శివం దూబే కూడా నిరాశపరిచాడు. 25 పరుగులే సాధించాడు. 2 మ్యాచ్ల్లో కలిపి వాషింగ్టన్ సుందర్ ఖాతాలో 20 పరుగులున్నాయి. బ్యాటర్స్తో పోల్చితే బౌలర్ల పర్ఫార్మెన్స్ బెటర్గానే ఉంది. కానీ కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సిరీస్లో వాషింగ్టన్ సుందర్ హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. 2 మ్యాచ్ల్లో కలిపి 4 వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఖాతాలో 3 వికెట్లున్నాయి. వాషింగ్టన్ సుందర్ కూడా 3 వికెట్లే తీశాడు. మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఖాతాలో 2 వికెట్ల చొప్పున ఉన్నాయి. శివం దూబే 1 వికెట్కు పరిమితమయ్యాడు.